అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. ఇంచక్కగా మీ ఇంట్లో కూడా తమిళియన్స్ వంట చేసేస్తున్నారా? మరి అవును కదా, మీ ఇంటి వంట కొత్త కొత్త తమిళియన్స్ వంటను కూడా మీకు పరిచయం చేసేస్తుంది. మరి ఈ పరంపరలో ఈ రోజు మీరు మామి ఓ తమిళ వంట. మరి మన ముందుకు రాబోతున్న మామి ఎవరో తెలుసా? శుభశ్రీ బద్రీనాథ్ గారు మన ముందుకు రాబోతున్నారు. మరి ఆవిడ ఇన్వైట్ చేసి తమిళ కబుర్లు తెలుసుకుని అలాగే తమిళ వంటలు కూడా నేర్చేసుకుందాం. మరి ఇన్వైట్ చేద్దామా శుభశ్రీ గారిని? ప్లీజ్ వెల్కమ్ అండి. ఓకే, వెల్కమ్ శుభశ్రీ బద్రీనాథ్. వణక్కం. వణక్కం. నల్లా ఇరుక్కా? నల్లా ఇరుక్కే. ఈ రోజు మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ముందుగా ప్రామిస్ ఏంటి? నాకు ఈ రోజు షో అయిపోయే లోపల ఎలాగో 2 వంటకాలు నేర్పించేస్తారు, నేర్చేసుకుంటాను నేను. అండ్ అలాగే దాంతో పాటు కొంచెం తమిళ్ వర్డ్స్ కూడా నేర్పించాలన్నమాట. సెంటెన్స్ వరకు వెళ్ళట్లేదు, వర్డ్స్ వరకే ఉన్నాను. సో మీరు నన్ను బాగా ఎడ్యుకేట్ చేసి పంపించాలి ఈ రోజు షో నుంచి. అర్థమైందా? ఓకే, సో మరి ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు నేను 2 ఐటమ్స్ టేస్ట్ చేస్తాను. అప్పుడే వంటలా కాస్త మీ గురించి చెప్పరా మాకేమీ? బోల్డ్ మంది చూస్తున్నారు చక్కగా ఈ పొన్ను ఏం మాట్లాడుతుందా అని చెప్పేసి. మరి ఈ పొన్ను గురించి బోల్డ్ అన్ని విశేషాలు తెలుసుకోవాలనుంది, వాళ్ళతో కొంచెం చెప్పచ్చు కదా? ఓకే అండి, నా పేరు శుభశ్రీ బద్రీనాథ్. సో నేను ఇక్కడికి వచ్చిన కుక్కరీ షో చేయడానికి అందరికీ కదమ్మ సాదము అప్పము చేసి చూపడానికి వచ్చినాను. ఇది మీ ఓన్ వంట లేకపోతే ఎవరి దగ్గర నేర్చుకున్న వంట? అంటే మీరు నా ఓన్ వంట ఇంట్లో చేస్తున్నా అప్పుడప్పుడు. అండ్ సంక్రాంతికి ఇది మా మెయిన్ ఐటమ్ అండి. ఓకే, సో మరి మెయిన్ గా ఏంటంటే సంక్రాంతికి తమిళియన్స్ చేసుకుంటూ ఉంటారు ఈ వంట. సో ఇప్పుడు ఏంటంటే మనం తెలుగు వాళ్ళు కూడా బాగా లాగించచ్చు అనమాట, అంతే కదా? సో మరి వంట ఏదో నోరు తిరిగిన టంగ్ ట్విస్టర్ లా ఉంది, ఒకసారి మళ్ళీ చెప్తారా? ఓకే, కదంబ సాదం. కదంబ సాదం, దీని మీనింగ్ ఏంటి? కదంబం అంటే ఆల్ వెజిటబుల్స్ అంట, మిక్స్చర్ ఆఫ్ ఆల్ వెజిటబుల్స్ అండ్ మిక్స్చర్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్స్. సో అది అన్నంలో కలిపి అది అప్లం తోటినో రైతా తోటినో తినొచ్చు. సో దాని కాంబినేషన్ అన్నమాట ఇదైతే. అయితే దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఓకే, బియ్యం, కందిపప్పు, చింతపండు నీళ్ళు, కరివేపాకు, కొత్తిమీర, బీన్స్, క్యాప్సికమ్, జీడిపప్పు, హింగు, గుమ్మడికాయ, చుక్కుడుకాయ, ఎర్రమిర్చి, ధనియా, తురిమినది కొబ్బరి, మెతి, ఆవాలు, నెయ్యి, మినపప్పు, శనగపప్పు, ఉప్పు, క్యారెట్, నూనె. అండ్ శుభశ్రీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా ఎందుకో తెలుసా, పాపం మా గురించి అవన్నీ ఇంగ్రీడియంట్స్ నేమ్స్ నేర్చుకుని తెలుగులో అండ్ మా వ్యూయర్స్ కి చాలా ఈజీగా వాళ్ళు అర్థం చేసుకునే విధంగా చెప్పారు. అండ్ ఇప్పుడు మనం మీ భాషలో మాట్లాడుకుందాం. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఏమేమి యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు కొంచెం కంఫర్ట్ ఇస్తున్నాను నేను. ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేద్దాం మనము? ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ కూరగాయలన్నీ ఒక కుక్కర్లోనో కడాయిలోనో బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ముందు వచ్చేద్దాము. సో కుక్కర్ తీసుకుందాం. అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందు వాటర్ వేసేద్దామా? మొత్తం వెజిటబుల్స్ అన్ని వెజిటబుల్స్ బాయిల్ చేయాలి. ముందుగా చిక్కుడుకాయలు, తర్వాత క్యారెట్, తర్వాత బీన్స్, ఓకే, తర్వాత క్యాప్సికమ్, తర్వాత ఎర్రది గుమ్మడికాయ, అన్ని కూరగాయలు వేసినాం. ఇప్పుడు బాగా ఇది మూత పెట్టేసి బాగా ఉడకాలి కొద్దిసేపు. దాని పక్కనే ఇప్పుడు మేము బియ్యంని కందిపప్పుని ఒకేసారి ఒక గిన్నెలో వేసి కుక్కర్లో పెట్టేసుకుంటాం. అది కూడా బాగా సైమల్టేనియస్గా అయిపోతుంది. కూడా కొద్దిగా నీళ్లు పోసుకుని చాలు. ఇప్పుడు ఆ గిన్నెలో రైస్ అండ్ కందిపప్పుని కలిపేసి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో కలపవచ్చు ఆర్ ఎల్స్ సెపరేట్ గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు రెండు మనం ఇందులో పెట్టేసుకోవచ్చు. నీళ్ళు పోసి పెట్టేయాలి. ఇవి ఎంత నీళ్లు పోసుకోవాలంటారు? అంటే 2 బియ్యం తీసుకున్నారో, ఎంత కందిపప్పు తీసుకున్నారో అంత నీళ్ళు ఒక 2.5 కూడా పోసుకోవచ్చు, 3 టంబ్లర్ కూడా పోసుకోవచ్చు. ఓకే, అంటే 2 కప్పులు తీసుకుంటే దానికి డబల్ వేసుకోవాలి కదా, అంటే 4 కప్పులు వేసుకోవాలన్నమాట. సో మీకు తెలిసిన ఐడియా ఉంటుంది కాబట్టి మీరు చెప్పండి. సరిపోతుంది అంటారు వాటర్? సరిపోతుంది. ఓకే, సో బియ్యం కందిపప్పులో మనం వాటర్ కూడా వేసేసుకున్నాం, దానికి డబల్ గా ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవచ్చు. సో రెగ్యులర్ గా ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది అనుకుంటా. అంతే కదా? విజిల్స్ వస్తే సరిపోతుంది. అండ్ ఇది బాయిల్ కావడానికి మనకి టైం ఉంది. ఇది బాయిల్ అయిన తర్వాత చూస్తాం. ఇప్పుడు చూద్దామా?
ఇంకా అవ్వలేదండి, ఇంకా అవ్వలేదా? ఒకసారి కలపండి అయితే. సో ఇంకా మనం కావాలంటే ఇంకా ఏమేమి వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అంటారు ఇందులో? ఇది అరటికాయ వేసుకోవచ్చు, ఆలుగడ్డ వేసుకోవచ్చు, ఆలుగడ్డ వేసుకోవచ్చు, కావాలంటే అరటికాయ, అరటికాయ వేసుకోవచ్చు, వంకాయలు అన్ని వేసుకోవచ్చు. మొత్తం అన్ని వేసుకోవచ్చు అన్ని అన్నమాట వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు. మసాలా తయారు చేసుకోవాలంటే మాకు అది ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవాలి. సో 2 స్టవ్స్ బిజీగానే ఉన్నాయి కాబట్టి ఈ లోపల మీ గురించి బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. సో మరి మీరేంటి హౌస్ వైఫా లేకపోతే ఏంటి వర్కింగ్ ఉమెనా? వర్కింగ్ ఉమెన్. ఏం చేస్తున్నారు మీరు? నేను కాంగ్రూ కిడ్స్ లో టీచింగ్ చేస్తున్నాను. టీచింగ్ అన్నమాట, చిన్న పిల్లలకి. ఓకే, సో మరి ఎలా ఉంటుంది పిల్లల్ని ట్యాకిల్ చేయడం అంటే? బాగుంటుందా? చాలా పేషెన్స్ కావాలి కదా, మీకు చాలా పేషెన్స్ ఉన్నట్టుంది. మీకు ఎంతమంది పిల్లలు? 2 boys. ఇద్దరు అబ్బాయిలే. ఇద్దరు అబ్బాయిలు అంటే ఇంకా అల్లరి అల్లరి చేస్తారు బాగా ఇంట్లో. చాలా. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఒక అబ్బాయి వచ్చి 2nd క్లాస్, ఒక అబ్బాయి వచ్చి 6th క్లాస్. అంటే చిన్న పిల్లలకి చెప్పడంలో నిజంగా మనకి ఒక స్ట్రాటజీ కావాలి ఖచ్చితంగా. మరి మీరు వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? వాళ్ళకి అర్థం అయ్యే శక్తి కూడా ఉండదు, అండ్ మనం చెప్పింది అర్థం చేసుకోలేరు. మరి అలాంటి వాళ్ళకి తప్పు నాన్న ఇది కరెక్ట్ అని ఎలా చెప్తారు మీరు? ఎలా చెప్తారంటే అది మేము ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నాం ఇప్పుడు కాంగ్రూ కిడ్స్ లో. సో అది ఒక కాన్సెప్ట్ వస్తుంది, ఇట్లా చూసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఇది ఎట్లా చెప్తే కరెక్ట్గా ఉంటుంది పిల్లలకు, అట్లా మేము ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలి వాళ్ళ మీద. ఓకే, ఈ కోర్సు నాకు బాగా హెల్ప్ కూడా, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, అంటే మీ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిందా? ఇంకా లేదు, ఇంకా మార్చ్ వరకు ఉంది. ఓకే, అంటే 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ అందులోనే మీకు మళ్ళీ ప్లేస్మెంట్ ఉంటుంది, టీచర్ కింద కంటిన్యూ అవ్వచ్చు మీరు. ఓకే, చాలా బాగుంది. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. విజిల్స్ వచ్చేసాయి కదండి. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలన్నారు కదా, ఇదైతే పక్కన పెట్టేద్దాము. కూరగాయలు కూడా అయిపోయిందండి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఓకే, ఇప్పుడైతే స్టవ్ ఇది ఆన్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. ఇప్పుడు దీనికి మసాలా ఐటమ్స్ అన్ని డ్రైగా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే నూనె వేసుకుని ఫ్రై చేసుకుని మళ్ళీ మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు ఎలా చేద్దాం? డ్రైగా చేసేసుకుందాం. డ్రైగా చేసుకుంటాను ఇప్పుడు. ఆవాలు, శనగపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, ధనియాలు 3 చెంచాలు, మెంతిపప్పు, మినపప్పు 3 చెంచాలు, మెంతులు, కొబ్బరి. మీరు ఏమంటారు కొబ్బరి తురుముని? తేంగా తురుము. తేంగా తురుము అంటే కొబ్బరి అంటే తేంగా. అవును, కొబ్బరి అంటే తేంగా. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుని ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ కూడా, ఇది జస్ట్ టేస్ట్ ఎన్హాన్సర్. సో తెలుగు మీరు ఎన్ని ఇయర్స్ లో నేర్చుకున్నారు? ఇక్కడ పెళ్లి అన్నాక ఇక్కడే ఉన్నాను నేను. సో 14 years అయింది పెళ్లి అయ్యి ఇక్కడ వచ్చి. ఓకే, సో 14 years లో బాగానే నేర్చేసుకున్నారు అనమాట అయితే. అండ్ మరి ఫస్ట్ తెలుగులో మాట్లాడడం అంతా ఎలా అనిపించింది? ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే తెలుగు మీకు ఎలా అనిపించింది? అదేంటి కాదు, అదేంటి కంఫర్టబుల్ గా అయిపోయింది, కంఫర్ట్ అయిపోయింది. అండ్ స్టార్టింగ్ లో ఎలా అనిపించింది? ఇప్పుడు ఏంటంటే మేము ఉన్నాం, ఎవరైనా మీలాంటి వాళ్ళిద్దరు తమిళియన్స్ తమిళ్లో మాట్లాడుకున్నారంటే ఏదో మాట్లాడుకుంటారో అసలు అర్థం కాదు. వాళ్ళది లాంగ్వేజ్ ఉన్నదంటే మాది ఇది సికింద్రాబాద్ సైడ్ ఎక్కువ వెళ్తే మీరు తమిళియన్స్ చూడొచ్చు. ఓకే, మీకు అక్కడ సో మీ చుట్టుపక్కల తమిళియన్స్ ఉన్నారు కాబట్టి మీకు అడ్జస్ట్ అయిపోవడం చాలా ఈజీగా అనిపించింది అనమాట. ఓకే, ఇది మనకి ఫ్రై అయిపోయింది కదండి. ఫ్రై అయిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాము అయితే. ఇప్పుడు మనం మిక్సీలో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైగానే చేస్తాను. సరే, ముందుగా డ్రైగా చేద్దాం అన్నారు కదా. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు చింతపండు నీళ్ళు కలిపేయాలండి వెజిటేబుల్స్ ని. మరి ఈ వాటర్ డ్రైన్ చేసేసుకుందామా మనం, అలాగే ఉంచుకుందామా? కొంచెం డ్రైన్ చేసుకుని తీసేసుకోవచ్చు. అయితే మనం తీసేసుకుందాం ఇలా. కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు కదా? కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు, కానీ అప్పుడు సాల్ట్ ప్రపోర్షన్ తెలియదు కదా. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు సాల్ట్ తగ్గిపోతుంది. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు అది మన వెజిటేబుల్ వాటర్ ఉంటే అది హెల్త్ కు కూడా బాగా ఉంటుంది కదా. ఇప్పుడు చింతపండు నీళ్ళని దీంట్లో యాడ్ చేసేస్తాం. ఆన్ చేసేద్దామా? ఆన్ చేసే ఒకసారి ఎత్తు పట్టుకోండి, పెట్టేసాను. మొత్తం అన్ని వెజిటేబుల్స్ ఫ్లేవర్, అలాగే చింతపండు పులుసు, దానిలో కొంచెం పులుపు, అండ్ అలాగే మనం ఫ్రై చేసుకున్న ఈ మసాలా చాలా బాగుంటుంది అనిపిస్తుంది చూస్తుంటే. మనం యాడ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ బట్టి అర్థమవుతుంది దీని టేస్ట్ ఎలా ఉండబోతుందా అని. ఎంత వేసుకోవాలి ఇది మనము? ఇది ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు కూరగాయలు ఇంతనే ఉంది కదా, ఇప్పుడు ఒక 5-6 స్పూన్స్ వేసుకోవచ్చు. కొంచెమే పెట్టవచ్చు. అలా ఒక 5-6 స్పూన్స్ వేసుకొని ఇది బాగా బ్లెండ్ అయిన తర్వాత ఇప్పుడు దాని తర్వాత సాల్ట్ కొంచెం వేసుకోవచ్చు. ఓకే, సో ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయింది, ఇది గ్రేవీ అలాగా అయిపోయింది కదా. ఇప్పుడు అది ఉడికిన బియ్యము ఆ కందిపప్పుని దీంట్లో కలిపి వేయించాలి దీంట్లో. ఓకే, ఇది ఇక్కడ పెట్టి తీసేద్దామా దీంతో?
ఇది ఇప్పుడు కొంచెం ఇందులోనే వేసుకోవచ్చు, కానీ మ్యాష్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఓకే, ఇంకా నాకు తెలిసి ఇంకా సెపరేట్గా మనం రైస్లో దీని కాంబినేషన్ కాకుండా ఇంకా ఒకేసారి మనం తినేసి చక్కగా ఇదే బాక్స్లో కూడా పట్టుకెళ్ళిపోవచ్చు. అవును. పోపు వేసుకోవాలన్నారు కదా, నెయ్యి వేసుకోవాలి ఫస్ట్. స్టవ్ ఆన్ చేసుకున్నాం అయితే. నెయ్యి వేసుకోవాలి. కాస్త నెయ్యి కరిగిన తర్వాత డైరెక్ట్ జీడిపప్పు కొంచెం బ్రౌన్గా ఫ్రై చేసినాక ద్రాక్షి, ఎండు ద్రాక్ష, ఓకే, కిస్మిస్. ఈ స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కరివేపాకు, కొత్తిమీర ఇందులో వేసేచ్చా? సో ఇంకా మన వంట రెడీ అయిపోయినట్టే. కదంబ సాదం రెడీ చేసేసుకున్నాము. అయితే ఇప్పుడు మనం చక్కగా సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాము. ఇది చాలా హెవీగా కూడా ఉంటుంది. సో 2 రోజు ఇది కంప్లీట్ గా సంక్రాంతి రోజు ఇది అన్నం పండుగ అంటనే చెప్తారు. అన్నం పండుగ అంటారా? ఓకే, మొత్తం 3 days కూడా మీరు ఇలా భోజనం పెట్టుకుంటూ కూడా ఇట్లా చేసి దీంతో బోండాను వడను చేస్తారు. కాంబినేషన్ అది చేసి బాగుంటుంది. ఓకే, అయితే మన వ్యూయర్స్ కూడా చెప్దాం అయితే. ఓకేనా? మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కదంబ సాదం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, కందిపప్పు, క్యాప్సికం, చిక్కుడుకాయ ముక్కలు, గుమ్మడి, క్యారెట్, ఎండుమిర్చి, ఉప్పు, నెయ్యి, ధనియాలు, బీన్స్, కొబ్బరి తురుము, ఇంగువ, మెంతులు, జీడిపప్పు, కిస్మిస్, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు పులుసు, నూనె. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా వాటర్ పోసి అందులో చిక్కుడుకాయలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, క్యాప్సికం ముక్కలు, గుమ్మడి పండు ముక్కలు వేసి బాయిల్ చేయాలి. ఈలోపు ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం, 1 కప్పు కందిపప్పు వేసి వాటర్ పోసి కుక్కర్లో ఉడికించాలి. తర్వాత స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి ఆవాలు, పచ్చిశనగపప్పు, ధనియాలు, మినపప్పు, మెంతులు, కొబ్బరి పొడి, ఎండుమిర్చి, ఇంగువ వేసి 2 నిమిషాలు వేయించి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఇప్పుడు బాయిల్ అయిన వెజిటేబుల్స్లో చింతపండు పులుసు, గ్రైండ్ చేసిన పౌడర్, తగినంత ఉప్పు, బాయిల్ అయిన రైస్, కందిపప్పు వేసి పోపు కోసం వేరే ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది కరిగాక జీడిపప్పు, కిస్మిస్, కరివేపాకు, కొత్తిమీర వేసి పోపు వేగాక ఉడుకుతున్న మిశ్రమంలో వేసి కలిపి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కదంబ సాదం రెడీ.